3.5 దశాబ్దాలుగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదరిస్తున్నారు. వారికి మరింత చేరువయ్యేందుకు వీలుగా ఆయన అక్కడ ఇంటి నిర్మాణం చేపట్టారు. శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం గ్రామ పరిధిలోని 2 ఎకరాల స్థలంలో నిర్మించుకున్న గృహ ప్రవేశానికి వాళ్ళ ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు వారం రోజుల నుంచి ముమ్మరంగా సాగుతున్నాయి. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మధ్యాహ్నానికి కుప్పం చేరుకుని నూతన గృహం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మంత్రి లోకేష్ బ్రాహ్మణి దంపతులు కుమారుడు దేవాంశ్తో కలిసి కుప్పం చేరుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సీఎం చంద్రబాబు కుప్పం చేరుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు, టీడీపీ శ్రేణులకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. పార్టీ నాయకులు సొంత కార్యంగా భావించి స్వయంగా వెళ్లి చంద్రబాబు తరపున ప్రజలను ఆహ్వానించారు. ఇవాళ ఉదయం టిఫిన్ తో పాటు మధ్యాహ్నం సుమారు 30,000 మందికి విందు భోజనాలు సిద్ధం చేస్తున్నారు. గృహ ప్రవేశం పూర్తిగా ప్రైవేటు కార్యక్రమం కావడంతో ఇతరత్ర ఎటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు కానీ ఆయన ఇతర కుటుంబ సభ్యులు కానీ పాల్గొనే అవకాశం లేదని టీడీపీ వర్గాలు తెలియజేశాయి. స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తి చేసుకునే నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా నడిచేందుకు, ఇందులో దేశానికి మార్గదర్శకంగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా ఆవిష్కరణలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో జాతీయ అభివృద్ధికి ఏపీ దోహదపడుతుంది అని తెలియజేశారు. వికసిత్ భారత్ 2047 సాకార పథకంలో ఆంధ్రప్రదేశ్ ముందుంది అని పేర్కొన్నారు. $2.4 ట్రిలియన్ ప్రగతి లక్ష్యంతో రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2029 నాటికి ఏపీలో పేదరికం లేకుండానే చేయాలని సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలియజేశారు. P4 ద్వారా ఈ లక్ష్యాన్ని అందుకుంటాము అని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశంలో సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్ధిపై నివేదిక సమర్పించారు. వృద్ధి రేటు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, 3వ శ్రేణి నగరాల అభివృద్ధి వంటి వివిధ అంశాలపై చర్చించారు. ఏపీలో టెక్నాలజీ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను ప్రస్తావించారు. డిజిటల్ గవర్నెన్స్ లో గూగుల్ AI టెక్నాలజీ వినియోగిస్తున్నామని అన్నారు. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్బుక్ సృష్టిస్తున్నామని చంద్రబాబు వివరించారు. టాటా ఇన్నోవేషన్ హబ్ AI ఆధారిత పాలన ద్వారా ఏపీ స్టార్టప్లకు ఉద్యోగ సృష్టికి మార్గదర్శకంగా మారింది అని తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ గత 10 ఏళ్లలో 10వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకుంది అని, త్వరలోనే 3వ స్థానానికి వెళ్తుంది అని చంద్రబాబు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కడప గడపలో తొలిసారిగా నిర్వహించనున్న మహానాడును టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 27, 28, 29 తేదీలో మహానాడుకు హాజరయ్యే పార్టీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస నుంచి భోజనాల వరకు పగడబందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం జరుగుతున్న వేడుక కావడంతో దీన్ని ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ ముఖ్య నేతలు నెల రోజులుగా శ్రమిస్తున్నారు. ఈ మహానాడుకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా కడప జిల్లాను వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా భావిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాలను టీడీపీ శాసించిన కడపలో మాత్రం వైఎస్ కుటుంబమే పైచేయి సాధించేది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కంచుకోటను టీడీపీ బద్దలు కొట్టింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా 7 చోట్ల టీడీపీ జెండా ఎగిరింది. ఇది ఆ పార్టీ శ్రేణుల్లో ఎక్కడా లేని ఉత్సాహాన్ని నింపింది. అదే ఊపులో ఈసారి మహానాడును కడపలో నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కడపలో మహానాడు నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇది ఓ ప్రత్యేకత కాగా చంద్రబాబు 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జరుగుతున్న మహానాడు కావడం మరో ప్రత్యేకత. టీడీపీ 40 వసంతాలు పూర్తి చేసుకున్న సమయంలో ఒంగోలులో మహానాడును 2022లో కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించారు. వైసీపీ పాలన అంతానికి ఒంగోలు మహానాడు నాంది పలికింది. ఇప్పుడు కడప మహానాడు ఆ జిల్లాలో వైఎస్ కంచుకోటను బద్దలు కొడుతుంది అని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఇక మహానాడు తొలి 2 రోజులు సుమారు 23,000 మంది ప్రతినిధులు వస్తారు అని అంచనా వేస్తున్నారు. వీరందరికీ ప్రస్తుత కడప జిల్లా వ్యాప్తంగా బస ఏర్పాట్లు చేశారు. వైఎస్ జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం తీరేది. అలా తెచ్చుకున్న నగదంతా ఎక్కడికి వెళ్లింది, ఏ నగరాలను చుట్టింది, ఏ దేశాలకు వెళ్లి మళ్లీ హవాలా ద్వారా తిరిగి ఇక్కడకు చేరుకుంది, ఇలా అత్యంత కీలకమైన వివరాలను పసిగట్టడంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. సాక్షుల వాంగ్మూలాలు, నిందితులు చెప్పిన వివరాలు, సాంకేతిక ఆధారాలకు తోడు ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారంతో సిట్ పక్కాగా తీగలాగుతోంది. జగన్ హయాంలో లిక్కర్ మాఫియా 3,200 కోట్లు పోగేసుకున్నట్లు సిట్ నిర్ధారించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన నుంచి ముడుపుల వసూళ్ల వరకు జరిగిన అన్ని అక్రమాలను ఆధారాలతో సహా తేల్చిన సిట్ అధికారులు అంతిమంగా డబ్బులు ఎక్కడికి చేరాయి అనే సమాచారం సేకరించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఢిల్లీ, జార్ఖండ్, తమిళనాడులో జరిగిన లిక్కర్ స్కామ్లతో పోల్చితే దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణం జగన్ రెడ్డి పాలనలో ఏపీలో జరిగింది. దీంతో ఈడీ కూడా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. పొరుగు రాష్ట్రాలు, దేశాలకు సంబంధించిన సమాచారాన్ని ఈడీ సేకరించింది. సిట్ అధికారుల వినతి మేరకు వారితో ఈ సమాచారం పంచుకుంది. దీంతో విజయవాడ నుంచి ప్రత్యేక బృందాలు హైదరాబాద్, ముంబై, బెంగళూరుకు వెళ్లి కొన్ని రోజులుగా ఆరా తీస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో పెట్టుబడులు, మద్యం ముడుపులను హైదరాబాద్లో హవాలా, ముంబైలో బులియన్ ద్వారా అంతిమ లబ్ధిదారు చెప్పిన
చోటుకు చేరినట్లు సిట్ అధికారులు గుర్తించారు. రాజకేశ్ రెడ్డి గ్యాంగ్ వసూలు చేసిన డబ్బులో సుమారు 1000 కోట్లు హైదరాబాద్లోని స్థిరాస్తి వ్యాపారస్తుల ద్వారా బెంగళూరులో పెట్టుబడులుగా మారినట్లు ఆధారాలు లభించాయి. సజ్జాపుర, చిక్క తిరుపతి, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతాల్లో 2022 నుంచి 2024 మధ్య 10 కొద్ది ఎకరాలు కొనుగోలు చేశారని, వాటికి అసలు యజమాని ఎవరు అనేది కూడా సిట్ గుర్తించింది అని తెలిసిందే. ఆ ఆస్తులు, వాటి విక్రేతలు, మధ్యవర్తులను సైతం గుర్తించి వారితోనూ కూపిలాగుతోంది. వికసిత భారత్ లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులో ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలు ఉంటాయని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ను సూపర్ పవర్ గా నెంబర్ 1 గా నిలబెట్టాలి అన్న మోదీ సంకల్పాన్ని ఆయన స్వాగతించారు. వికసిత్ భారత్ ప్రణాళికను రూపొందించడం అభినందనీయం అని కొనియాడారు. అదే స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధికి ప్రణాళిక సిద్దమైందని వివరించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ మొదటి వరుసలో ఉంటుంది అని మాట ఇచ్చారు. భారతదేశం రాష్ట్రాల సమైక్యను తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి అని కోరారు. ఇక కేంద్ర సహకారం, మద్దతు లేకుండా తెలంగాణ రైజింగ్ విజన్ అమలు చేయలేము అని స్పష్టం చేశారు. ఇక శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. తొలుత పహల్గాంలో మారణకాండ సృష్టించిన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్కు సంకల్పించడం, దాన్ని భారత సైన్యం అమలు చేయడంపై అభినందనలు తెలియజేశారు. 1971లో ఇందిరాగాంధీ నాయకత్వంలో పాకిస్తాన్ను ఓడించి ఆ దేశాన్ని 2 ముక్కలుగా చీల్చిన చరిత్రను గుర్తు చేశారు. తెలంగాణ రైజింగ్ విషయంలోని 4 కీలక అంశాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా అభివృద్ధి, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు తెలంగాణ రైజింగ్ విజన్లు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఇక వికసిత్ భారత్ సాధన మనందరి ఆశయమని, నేషన్ ఫస్ట్, పీపుల్ ఫస్ట్ అన్న ప్రాధాన్యతతో ముందుకు వెళ్తున్నామని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్త కులగణనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం రేవంత్ ఈ విషయంలో తెలంగాణ అనుభవాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. మెట్రో 2వ దశకు అనుమతులు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం విస్తరణ చేపట్టలేదు అని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఢిల్లీలో ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలిసి పలు అంశాలపై వినతి పత్రాలను అందజేశారు. హైదరాబాద్లో మెట్రో మొదటి దశలో భాగంగా 22,000 కోట్లతో 69 కిలోమీటర్ల మేర నిర్మించారని వివరించారు. 2వ దశ విస్తరణకు ప్రతిపాదనలను ఇప్పటికే సమర్పించామని గుర్తు చేశారు. 2వ దశలో భాగంగా 24,269 కోట్లతో 76.4 కిలోమీటర్లలో 5 కారిడార్లను నిర్మించనున్నట్లు తెలియజేశారు. ఇది కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో చేపట్టాల్సిన ప్రాజెక్టు అని చెప్పారు. కేంద్రం వాటా కింద 18% 4,230 కోట్లు, రాష్ట్ర వాటాగా 30% 7,313 కోట్లు, మిగిలిన 48% 16,693 కోట్లు రుణంగా తీసుకున్నట్లు వివరించారు. హైదరాబాద్ మెట్రో 2వ దశకు సంబంధించి గతేడాది నవంబర్ 4న కేంద్ర గృహ పట్టణ శాఖకు ప్రతిపాదనలు సమర్పించామని అన్నారు. వాటిపై కేంద్రం కొన్ని ప్రశ్నలు లేవనెత్తగా సమాధానమిచ్చామని అన్నారు. ఇక హైదరాబాద్ చుట్టూ 2 జాతీయ రహదారులతో రీజనల్ రింగ్ రోడ్ ను ప్రతిపాదించామని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఉత్తర భాగంగా సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్, దక్షిణ భాగం చౌటుప్పల్, అమన్గల్, షాద్నగర్, సంగారెడ్డి మీదుగా ఆర్ఆర్ఆర్ నిర్మించనున్నట్లు వివరించారు. ఉత్తర భాగానికి సంబంధించి 2022లో భూసేకరణ ప్రారంభమైంది. ఇందులో 50% వ్యయాన్ని రాష్ట్రమే భరిస్తుంది అని చెప్పారు. 90% భూముల ప్రతిపాదనలను జాతీయ రహదారుల ప్రతికార సంస్థకు పంపగా టెండర్లను పిలిపించింది అని, దీనికి సంబంధించి ఆర్థిక కేబినెట్ ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని సైతం ఏకకాలంలో చేపట్టాలని భావిస్తున్నామని తెలియజేశారు. వానాకాలంలో భారీ వర్షాలు, వరదలకు అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా పేదలకు 3 నెలల ముందస్తు రేషన్ అందించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం వచ్చే జూన్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. జూన్, జూలై, ఆగస్టు నెలల కోట సన్నబియ్యాన్ని రేషన్ దుకాణాల్లో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు జూన్ 1 నుంచి 30వ తేదీలోపు 3 నెలల రేషన్ పంపిణీ పూర్తయ్యేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లు, డీటీఎస్లను ఆదేశించారు. ఈసారి 3 నెలల కాల వ్యవధికి అవసరమైన బియ్యం కేటాయింపులు స్టేజ్ 1 గోదాముల ద్వారా ఎంఎల్ఎస్ పాయింట్లకు చేర్చే ప్రక్రియ దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో వినియోగదారులకు పంపిణీ జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీలోగా పూర్తి చేయాలి అనేదే ప్రభుత్వ లక్ష్యమని చౌహాన్ స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా ప్రజలందరికీ పోర్టిఫైడ్ సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. ప్రతి నెల ఇచ్చినట్లుగానే ఆహార భద్రతా కార్డు కలిగిన వారికి తలా 6 కిలోల చొప్పున ఒకేసారి 3 నెలల బియ్యాన్ని అందజేస్తామని తెలియజేశారు. బీఆర్ఎస్ లో తగిన ప్రాధాన్యం దక్కకుంటే తన దారి తాను చూసుకోవాలి అనే యోచనలో కేసీఆర్
కవిత ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై అధిష్టానం స్పందన కోసం ఆమె ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ నుంచి పిలుపు వస్తే అన్ని విషయాలు కూలంకషంగా చర్చించాలి అనుకుంటున్నారు. ప్రధానంగా 2 అంశాలపై ఆమె పట్టుబడుతున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. పార్టీలో తిరిగి తనకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. అలాగే కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీ తాను ప్రస్తావించిన దయ్యాల సంగతి కూడా తేలాల్సిందేనని గట్టిగా పట్టుబడుతున్నారు. పార్టీ అధినేత సానుకూలంగా స్పందించుకుంటే కఠినమైన నిర్ణయం తీసుకునే యోచనలో కవిత ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అవసరమైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లేందుకు కూడా ఆమె సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేసే అవకాశం లేకపోలేదు అని అంటున్నారు. ఇక 2 వారాల కిందటే కవిత కీలక నిర్ణయం తీసుకుంటుందని భావించారు. ఎందుకో కార్యరూపం దాల్చలేదు. తాను రాసిన లేఖపై కేసీఆర్ స్పందిస్తారని, తాను ప్రస్తావించిన అంశాలపై చర్చిస్తారని ఆమె భావించారని, కానీ అవేమీ జరగలేదని, మరికొంత సమయం కవిత ఎదురు చూశారని, ఈలోగా ఆమె రాసిన లేఖ బయటపడింది అని తెలియజేశారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే కొత్త పార్టీ పెట్టడం ఖాయమని కవిత సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 1-2 పేర్లు చర్చకు వచ్చినట్లు సమాచారం. తన మానస పుత్రిక తెలంగాణ జాగృతి సంస్థ పేరుని పార్టీ పేరుగా ఖరారు చేసే అవకాశాలు లేకపోలేదు అని సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరును కూడా ఆమెతో సన్నిహితంగా ఉండే కొందరు బీసీ నేతలు తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన లేఖ లీకేజీపై కవిత తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు, అంశాలను అంతర్గతంగానే మాట్లాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరైనా ఏ హోదాలో ఉన్నా అలాగే చేయాలని చెప్పారు. ఈ సూత్రం పార్టీలోని అందరికీ వర్తిస్తుంది అన్నారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయని చెల్లెలు కవిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, ఎవరైనా తమ సూచనలు సలహాలను ఏ విధంగానైనా తమకు ఇవ్వొచ్చు అని చెప్పారు. పార్టీ అధ్యక్షుడిని నేరుగా కలవొచ్చని, పార్టీ వేదికలు కూడా ఉన్నాయని, పార్టీ ఆఫీస్ బేరర్స్ లో ఎవరైనా కలిసి చెప్పే అవకాశం ఉంది అని గుర్తు చేశారు. సలహాలు సూచనలను లిఖిత రూపకంగా మౌఖికంగానైనా చెప్పొచ్చు అన్న ఆయన అంతర్గత విషయాలను మాత్రం అంతర్గతంగానే మాట్లాడాలి అన్నారు. కవిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేసీఆర్ దేవుడైతే దెయ్యం ఎవరంటూ విలేకరులు ప్రశ్నించగా, తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ అని కేటీఆర్ బదులిచ్చారు. దెయ్యాన్ని శనిని ఎలా వదిలించుకోవాలి అనేది తమ లక్ష్యమని కేటీఆర్ సమాధానం చెప్పారు. లేఖలు రాయడం పెద్ద విషయంగా భావించి బాధపడాల్సిన అవసరం లేదు అన్నారు. అన్ని పార్టీలోనూ కోవట్లు ఉంటారని, రేవంత్ రెడ్డికి కూడా తమ పార్టీలో ఉంటే ఉండొచ్చు అని, సమయం వచ్చినప్పుడు వాళ్ళెవరో తెలుస్తుంది అని, ఒక్కోసారి వారంతటా వారే బయటపడతారు అని వ్యాఖ్యానించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును చేర్చింది అని, ఇది రాష్ట్రానికి చాలా అవమానకరమని కేటీఆర్ అన్నారు. కవిత లేఖతో కేటీఆర్ చిన్న మెదడు చితికింది అని, అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. కవిత చెప్పినట్లుగా కేసీఆర్ దగ్గర ఉన్న దయ్యం నువ్వేనా అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. రాహుల్ గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ కు లేదు అన్నారు. దేశ ప్రజల కోసం మాట్లాడుతున్న రాహుల్ గాంధీపై మోదీ ఈడీని ప్రయోగిస్తున్నారు అని, మోదీ ప్రశంసల కోసం పాకులాడుతూ కేటీఆర్ పాకులాడుతున్నారు అని మండిపడ్డారు. కవిత లేఖతో కేటీఆర్ మతి భ్రమించింది అని, సీఎం రేవంత్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కేసీఆర్ కు పట్టిన దెయ్యం కేటీఆర్ఏనని కవిత చెప్పకనే చెప్పారు అని వ్యాఖ్యానించారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కవిత లేఖ రాసినట్లుగా ఉంది అన్నారు. కవిత లేఖ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే నేషనల్ హెరాల్డ్ కేసుపై కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ వద్ద ఉన్న దెయ్యాలు ఎన్ని కుంభకోణాలకు పాల్పడ్డాయో కవిత వివరించాలి అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ దెయ్యాల అవినీతి అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేయాలని కవితకు సూచించారు. కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలెవరో కేటీఆర్ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తుమ్మడి హెట్టిని కాదని, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ బ్యారేజీ మెయిన్ గుండె అని బీఆర్ఎస్ నేతలు చెప్పారని, కానీ ఇప్పుడు మేడిగడ్డ గుండె పగిలింది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆ పార్టీ అధికారంలో ఉండగానే కూలింది అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతి అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకా ఘోష్ కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపట్టడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. విచారణ జరుపుతున్న కమిషన్ చైర్పర్సన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిపైనే విమర్శలు చేస్తున్నారు అని మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ నేతలే బాంబులు పెట్టారని మాట్లాడడం శోచనీయం అని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఎవరు బాంబులు పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందో బీఆర్ఎస్ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పునాదుల్లోనే తప్పు జరిగింది అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెల్ల ఏనుగుల భారంగా మారింది అనడం సరికాదని, నిజానికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్లే తెలంగాణ పాలిట తెల్ల ఏనుగులు అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు.
అసమర్థతతో ఒకరు రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతుంటే మరొకరు నీటి వాటాకు గండి కొడుతున్నారు అని ఓ ప్రకటనలో ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లను, పంపు హౌస్లను వాడుకుంటూనే ఆ ప్రాజెక్టుపై ఉత్తమ్ మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నారు అని హరీష్ మండిపడ్డారు. చెప్పిన అబద్దాన్ని మళ్లీ చెబితే ప్రజలు నమ్ముతారు అనే భ్రమలో ఉత్తమ్ ఉన్నారు అని విమర్శించారు. కాళేశ్వరం మీద కుట్రలు చేయడం తప్ప గత ఏడాదిన్నరలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని, ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదని పేర్కొన్నారు. గతంలో ఏపీలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు సాధించలేదని గుర్తు చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకు, అప్పటికే చేసిన ఖర్చు వృధా కాకుండా ఉండేందుకు ప్రాణహిత ప్రాజెక్టుకు రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం చేపట్టామని వివరించారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ డీఎన్ఏలోనే అవినీతి ఉందని హరీష్ రావు విమర్శించారు. నిషేధిత జాబితాలోని భూములు రిజిస్ట్రేషన్ కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. భూపారతి తరహాలో ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటు చేశామని, నిషేధిత భూముల వివరాలను అందులో పొందుపరుస్తున్నామని తెలియజేశారు. ఎక్కడైనా నిషేధిత జాబితాలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే క్షణాల్లో హైదరాబాద్లోని రిజిస్ట్రేషన్ శాఖ ప్రధాన కార్యాలయంలో తెలిసిపోయేలా ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధిత భూములు, రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్, గ్రామ పాలనా అధికారుల పరీక్ష తదితర అంశాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ పాలనాధికారుల ఎంపిక కోసం ఆదివారం నిర్వహించనున్న పరీక్షకు 5,000 మంది హాజరు కానుండగా 33 జిల్లా కేంద్రాల్లో పగడ్బందీగా ఏర్పాట్లు చేశామని అన్నారు. వీలైనంత త్వరగా వీరి సేవలను అందుబాటులోకి తెస్తామని అన్నారు. తెలంగాణలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలు చేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు స్లాట్ బుకింగ్ ద్వారా 36,000 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలియజేశారు. రిజిస్ట్రేషన్లు అధికంగా జరిగే పటాన్చెరు, యాదగిరిగుట్ట, గండిపేట, ఇబ్రహీంపట్నం, సూర్యాపేట, జడ్చెల్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సరస్వతి పుష్కరాల్లో భాగంగా కాళేశ్వర క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పుష్కర ఘాట్లు కిటకిటలాడాయి. పుష్కరాలు మరో 2 రోజులు మాత్రమే ఉండడంతో దాదాపు 2 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల సంఖ్య పెరగడంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు రద్దీ బాగా పెరిగిపోయింది. హన్మకొండ, వరంగల్ నుంచి బస్సులను నాన్ స్టాప్ గా నడపడంతో భూపాలపల్లి, పరకాల ప్రాంతాలకు చెందిన భక్తులు కాళేశ్వరం చేరుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపోయినన్ని లేకపోవడంతో పుష్కర స్నానాల కోసం వస్తున్న భక్తులు స్వస్థలాలకు తిరిగి వెళ్లడానికి గంటల కొద్దీ వేచి చూసే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించి వన్ వేగా మార్చడంతో రాకపోకలు సజావుగానే జరుగుతున్నాయి. శనివారం పుణ్యస్నానాలు చేసిన భక్తులు కాళేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు ఒక్కసారిగా రావడంతో క్యూలైన్లో తోపులాట జరిగింది. అధికారులు అప్రమత్తమై దర్శనాలను వేగవంతం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. భక్తుల సంఖ్యకు తగినట్లుగా తీర్థ ప్రసాదాలను సమకూర్చడంలో దేవాదాయ శాఖ విఫలమైంది అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల కల్లా లడ్డు, పులిహోర ప్రసాదాలు అయిపోవడంతో పలువురు భక్తులు తీర్థ ప్రసాదాలు తీసుకోకుండానే తీవ్ర అసంతృప్తితో వెనుదిరిగి వెళ్తున్నారు. 3 రోజులుగా వర్షం కురియడంతో పార్కింగ్ స్థలాల్ని నీట మునిగాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కాళేశ్వరాన్ని ఇవాళ దర్శించుకోనున్నారు. కోట్లాది మంది రైతన్నలకు చల్లని కబురు. ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం. ఈ ఏడాది 8 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. 16 ఏళ్ల తర్వాత సాధారణ తేదీ కంటే వారం ముందుగానే వచ్చాయి. నైరుతి రుతుపవనాలు శనివారం కేడలను తాకినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మరో 2-3 రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాతావరణం అనుకూలంగా ఉండడంతో కొద్ది రోజుల్లోనే దేశమంతా విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దక్షిణ కొంకణ్కు ఆనుకొని తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం బలపడి వాయుగుండంగా మారింది. తూర్పు దిశగా పయనించి సాయంత్రానికి మహారాష్ట్రలోని రత్నగిరి సమీపంలో తీరం దాటింది. వచ్చే 24 గంటల్లో మధ్య మహారాష్ట్ర మీదుగా పయనిస్తూ తీవ్ర అల్పపీడనంగా మారుతుంది అని మరింత బలహీనపడి తెలంగాణ కోస్తాంధ్ర మీదుగా ఈ నెల 27 తేదీలోగా పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ప్రవేశించి అల్పపీడనంగా మారుతుందని కొన్ని వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలో రానున్న 5 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. అరగంటకు పైగా వర్షం పడడంతో రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, రాయదుర్గం, హైటెక్ సిటీ, అమీర్పేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అరేబియా మహాసముద్రంలో వాయుగుండం ప్రభావంతో ఇవాళ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరుగా, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఆదివారం అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. సోమవారం అల్లూరి, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు,
అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విస్తృతంగా మోస్తరు వర్షాలు పడతాయని తెలియజేసింది. శనివారం సాయంత్రం వరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 45.2 మిల్లీమీటర్లు, అరకభద్రలో 45 మిల్లీమీటర్ల వాన పడింది. తిరుపతి జిల్లా గంగుడుపల్లిలో 39.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడులో రాబోయే 5 రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం ఢిల్లీతో పాటు జమ్మూ, కశ్మీర్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఉగ్రవాద సానుభూతి పరులు సిరాజ్ ఉర్ రెహమాన్, సయ్యద్ సమీర్ల విచారణ రెండో రోజు కొనసాగింది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న పలు అభియోగాలపై ఎన్ఐఏ, ఏటీఎస్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తును వేగవంతం చేశారు. మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన ఏటీఎస్ అధికారులు విజయనగరంలోని పోలీస్ శిక్షణ కళాశాలకు చేరుకున్నారు. సిరాజ్, సమీర్ల ద్వారా విజయనగరం, పలు ఇతర రాష్ట్రాల్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఐసిస్ లేదా ఇతర ఉగ్ర సంస్థలు వీరిని ప్రేరేపించినట్లు విచారణలో నిర్ధారణకు వచ్చారని సమాచారం. ప్రధానంగా ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. సిరాజ్ కుటుంబం, అతని స్నేహితుల గురించి ఆరా తీశారు. సిరాజ్ ల్యాప్టాప్లో ఉన్న వివిధ అంశాలపైన కూపీలాగారు. సిరాజ్ గత నవంబర్ 22న ముంబైకి వెళ్లినప్పుడు 10 మందితో కలిసి హాక్ ఇండియా లైవ్ సెషన్ కు హాజరైనట్లు విచారణలో తెలిసింది. ఇక అక్కడ ఎవరెవరిని కలిశారు, అక్కడి నుంచి ప్లాన్, పేలుడు సామగ్రి తీసుకువచ్చారా అనే దానిపై అధికారులు కోపిలాగుతున్నారు. అదేవిధంగా ఈ ఏడాది జనవరి 26 ఢిల్లీకి ఏ పని మీద వెళ్లాడు, అక్కడ ఎవరిని కలిశాడు అని కూడా ప్రశ్నించారని తెలిసింది. బీహార్కు చెందిన అబు తాలెం అలియాస్ అబూ మజబ్ సూచనలతో సిరాజ్, సమీర్లు సిగ్నల్ యాప్ ద్వారా జిహాదీ కార్యక్రమాలను తెలుసుకునేవారు. ఇందుకు సంబంధించిన పోస్టులు పెడుతూ ఇతరుల ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకుని అటువైపు ఆకర్షితులైనట్లు విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో పర్యటించారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ బలగాలు చేస్తున్న షెల్లింగ్ దాడుల ప్రభావిత ప్రాంతాలను సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఏ మూల చూసినా ధ్వంసమైన ఇళ్లు, తడిబారిన కళ్లు, ప్రియమైన వారిని కోల్పోయిన బాధాతప్త హృదయాలే కనిపించాయని పేర్కొన్నారు. ఇక బాధితుల ఆందోళనలు, సమస్యలను జాతీయ స్థాయిలో లేవనెత్తుతానని వారికి భరోసా ఇచ్చారు. శనివారం ఉదయం ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్న రాహుల్ గాంధీ ఈ నెల 8, 10వ తేదీల మధ్య పాక్ జరిపిన దాడుల్లో దెబ్బతిన్న ఇంటింటికి తిరిగారు. ఇక స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. షెల్లింగ్లు గాయపడిన వారిని ఆసుపత్రుల్లో పరామర్శించారు. స్థానికంగా ఉన్న ఒక పాఠశాలను కూడా సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఇది ఒక పెద్ద విషాదమని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. నష్టం కూడా భారీగా జరిగిందని, ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తాలి అని వారు కోరారు అన్న రాహుల్ తాను ఆ పని చేస్తాను అని పేర్కొన్నారు. ఈ దేశభక్తి కుటుంబాలు ప్రతిసారి ధైర్యం, గౌరవంతో యుద్ధ భారాన్ని మోస్తాయని, వారి ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నామని అన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ బలగాల ఆర్టిలరీ, మోర్టార్ షెల్లింగ్, క్షిపణులు, డ్రోన్ దాడుల్లో పూంచ్ సెక్టార్ ఎక్కువగా ప్రభావితమైంది. మొత్తం 28 మంది మరణించగా పూంచ్ జిల్లాలోని 13 మంది మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా 70 మందికి పైగా గాయపడ్డారు. యావత్ ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ పూర్తిగా తగ్గిపోయిందని అంతా భావిస్తుండగా దేశంలోని పట్టణ ప్రాంతాల్లో మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ నెలలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా ఎన్బి 1.8.1 LF.7 వేరియంట్లు వెలుగు చూశాయని ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం తెలియజేస్తుంది. ఢిల్లీలో 23 మందికి కోవిడ్ సోకినట్లు తేలింది. ఇది ఇన్ఫ్లుయెన్జా వంటి జ్వరం మాత్రమేనని ప్రజలు ఆందోళనకు గురి కావద్దు అని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ సింగ్ చెప్పారు. కొత్తగా నమోదైన కేసుల్లో 53% నమూనాల్లో JN1 వేరియంట్, 26% BA.20% ఇతర ఒమిక్రాన్ వేరియంట్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ నెలలో కేరళలో 273 మహమ్మారి కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెంచాలని అన్ని జిల్లాల వైద్య అధికారులను ఆదేశించింది. ఏపీలోని కోనసీమ జిల్లాలో సత్యవాడ గ్రామానికి చెందిన వెంకట్రావు కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతుండగా పరీక్ష చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. IPL 18 నుంచి వెళ్తూ ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ ను దెబ్బకొట్టింది. పట్టికలో అగ్రస్థానంపై కన్నేసిన పంజాబ్ ను శనివారం ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట శ్రేయస్ అయ్యర్ 53, మార్కస్ స్టానిస్ 44 మెరుపులతో పంజాబ్ 8 వికెట్లకు 206 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లో ముస్తాఫిజుర్ 3, విప్రాజ్ నిగమ్ 2, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లతో రాణించారు. అనంతరం సమీర్ రిజ్వీ 58 అనూహ్యంగా చెలరేగిపోవడంతో డీసీ 19.3 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కరుణ్ నాయర్ 44, కేఎల్ రాహుల్ 35 కూడా కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక పంజాబ్ బౌలర్లో హర్ప్రీత్ బ్రార్ 2 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇక 13 మ్యాచ్ల్లో పంజాబ్కి ఇది 4వ ఓటమి కాగా 14 మ్యాచ్ల్లో ఢిల్లీ 7వ విజయం నమోదు చేసింది.
ఎన్నాళ్లకు అప్పుడెప్పుడో 2019లో ఇండియా ఓపెన్లో రన్నరప్గా నిలిచిన తెలుగు షట్లర్ కిడాంబి శ్రీకాంత్ 6 ఏళ్ల తర్వాత ఓ బీడబ్ల్యూఎఫ్ టూర్ ఈవెంట్లో ఫైనల్కు చేరుకున్నాడు. ఇక ఫామ్ లేమికి చెక్ పెడుతూ తన జోరు కొనసాగిస్తూ కిడాంబి మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టైటిల్ ఫైట్కు దూసుకువెళ్లాడు. శనివారం ఇక్కడ జరిగిన సింగిల్స్ సెమీఫైనల్లో 32 ఏళ్ల శ్రీకాంత్ 21, 18, 24, 22తో జపాన్కు చెందిన యూషి తాకనును ఓడించారు. ఇవాళ జరిగే తుది పోరులో చైనా షట్లర్ లిషి ఫెంగోతో శ్రీకాంత్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.